పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో మంగళశీలకులు యార్లగడ్డ మదన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగతం నిర్మాణంపై పార్టీ అధిష్టానం నిర్ణయంపై ప్రతి కార్యకర్త పార్టీకి పనిచేయాలని రాబోయే రోజుల్లో మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, నియోజకవర్గంలో ప్రజలందరికీ న్యాయం జరగాలని అన్నారు. జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో నెంబర్ 1గా వేమారెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం బలంగా పనిచేయాలి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మరలా ప్రజల్లోకి రావాలి, అందుకు పార్టీ కోసం నిరంతరం నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలి అన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం కోసం ఈ కార్యక్రమం అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించాం. ఈ కార్యక్రమం ముఖ్య నాయకులతో జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కార్యకర్తల నాయకుల పేర్లను డిజిటలైజేషన్ చేస్తున్న అధిష్టానం నిర్ణయంతో ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉండేటట్టుగా ఐడెంటిటీ కార్డు క్రియేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేసే విధంగా ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ ఈ సమావేశం ద్వారా మేము ఇచ్చిన సందేశం ఏంటంటే, డిజిటలైజేషన్ చేస్తున్నాం. అందరి కార్యకర్తలని పేర్లని ఫోటో ఐడెంటిటీ పెట్టి ప్రతి కార్యకర్తకు కూడా ఒక గుర్తింపు ఉండేటట్టుగా, ప్రతి కార్యకర్తని మా హెడ్ ఆఫీస్ నుంచే అనుసంధానం జరిగేటట్టుగా మీ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ కార్యక్రమాలను చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మన మంగళగిరి నియోజకవర్గంలో మా పెద్దలందరి సమక్షంలో మంగళగిరి నియోజకవర్గ స్థాయి ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు, అట్లాగే జిల్లా నాయకులు, వాలంటీర్స్, అట్లాగే వివిధ విభాగాల అధ్యక్షులు, గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు, అట్లాగే 2 గ్రామాలకు కలిపి ఒక వాలంటీర్ వ్యవస్థ ఏదో కొత్తగా పెట్టాం. వీటన్నిటిని కూడా కలుపుకొని వాళ్ళ బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం ప్రజల్లో కూడా తీసుకెళ్లేది, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఈ డిజిటలైజేషన్లో భాగం పంచుకోవాలని మా కార్యకర్తలందరినీ కూడా కోరుకున్నాం. మీ ద్వారా కూడా మా పార్టీ శ్రేణులకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మీ పత్రికా మిత్రులకు అందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను సోదరులారా.